పంపించాలి. నువ్వు పవన్ కళ్యాణ్ గారి నోట్లో ఎందుకు అంటావు? నువ్వు కృష్ణాంజనేయులు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. కృష్ణాంజనేయులు గారు వస్తానండి. కిరణ్ గారు ఆయన కూడా మాట్లాడాలి. కృష్ణాంజనేయులు గారు 12 ప్రశ్నలు వేశారండి. డాక్టర్ ఎస్ రాము అని ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా నిష్పాక్షికంగా అటు వీళ్ళని కడిగేశాడు, వాళ్ళని కడిగేశాడు, రాధా మనోహర్ దాస్ని కూడా కడిగేశాడు. అయ్యా నీకు ఏంది సందర్భ శుద్ధి లేకుండా నువ్వు మాట్లాడేది ఏంటి? ప్రశ్న రావడం నువ్వు మాట్లాడింది ఏంటి? నువ్వు యూట్యూబర్వా జర్నలిస్ట్వా? రెండింటికి తేడా ఉంది. ఇప్పుడు జర్నలిజం అంటే ఒక ప్రాపర్ ఛానల్ నుంచి ప్రాసెస్ అయ్యి వచ్చిన ప్రింట్ మీడియా ఉంటారు, విజువల్ మీడియా ఉంటారు. నువ్వు యూట్యూబర్గా కెరీర్ స్టార్ట్ చేసావు, నీ నేపథ్యం ఏంటి? ఇవన్నీ ప్రశ్నిస్తూ ఆయన చివరిలో ఒక ప్రశ్న వేశాడండి. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారితో ఒక ప్రొఫెసర్ గారి ఇంటర్వ్యూ జరిగింది, దాని ప్రభావం వల్లనే యూఏపీఏ బ్రహ్మాస్త్రం వాడాల్సి వచ్చిందా? ఇప్పుడు ఇవాళ కీలకంగా తెర మీదకి వచ్చింది. ఆయన ఆ ప్రశ్న వేసిన తర్వాత, ప్రశ్న వేసే ముందర ఏబీ వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. ఏబీ వెంకటేశ్వరరావు గారిని మనం బీలిటిల్ చేసి చూడలేక, ఆయన మాజీ డీజీపీ, 40 ఏళ్ళు సర్వీస్లో ఉన్నారు. ఆయనకున్న విశేషమైన అనుభవం, చట్టం మీద ఆయనకున్న సమగ్రమైన అవగాహన, ఈ దిశ ఆయన పర్సెప్షన్ ఆయన చెప్పారు. అలాగని దాన్ని మనం తీసిపారేలేం కదా. ఎవరో దారిని పోయే దానేయో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో పెద్దగా ప్రాధాన్యం లేని వాళ్ళు మాట్లాడితే వదిలేయచ్చు. బట్ ఏబీ మాటల్లో ప్రాధాన్యం ఉందా లేదా, మీరేమనుకుంటున్నారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి మాటలు, అతను వాడినటువంటి భాష, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కానీ, లేకపోతే హిందూ మతాన్ని, దేవతల్ని, దేవుళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అదే విధంగా నక్సలైట్లకు అనుకూలంగా చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇవేవి కూడా సమర్థించడానికి వీలు లేనటువంటి వ్యాఖ్యలు. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రావు. ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోవాల్సిందే. భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఇప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ఎలాగ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చెప్తుందో, పరిధి దాటితే మీరు శిక్షార్హులు అని ఆర్టికల్ 19(2) చెప్తుంది. కాబట్టి అతని మీద కేసు పెట్టడాన్ని ఏ విధమైనటువంటి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు మనం. అయితే అతను మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరమైనటువంటి బూతులు, లేకపోతే దేవతలను తిట్టటము, లేకపోతే ఈ విధమైనటువంటి పరిస్థితులు, ఇవన్నిటినీ ఏ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టచ్చో మన భారత న్యాయ సంహిత కానివ్వండి, లేక ఐపీసీ కానివ్వండి, దాని ప్రకారంగా మనం కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. అయితే ఇప్పుడు ఉపా చట్టం పెట్టారు, ఉగ్రవాద నిరోధక చట్టం. మరి ఆ ఉగ్రవాద నిరోధక చట్టం అనేటువంటి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కారణం ఏంటి? అది ఆయన మాట్లాడినటువంటి మాటలకు వర్తించదు అనేటువంటిది. ఆయనకున్నటువంటి పోలీసు అనుభవంతో 30 ఏళ్లు పనిచేశాడు, 3 దశాబ్దాలకు పైగా డైరెక్టర్ జనరల్ గా ఆయన రిటైర్డ్ అయ్యారు. కాబట్టి ఒక అవగాహనతో చెప్పినటువంటి మాటలు. మరి ఆయన మాటలు వింటారా అంటే ఎవడు మాటలు వినే పరిస్థితిలో కూటమి అయితే లేదు. ఎందుకు పెట్టారయ్యా కేసు అతని మీద ఉపా చట్టం ఎందుకు పెట్టారు అని అంటే, 4 కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి 4 కేసుల్లో కూడా మనకున్నటువంటి చట్టాల ప్రకారంగా ఆయనకి బెయిల్ వచ్చింది. మరి అందుకని ఆయనకి బెయిల్ రాకూడదు అనే కారణంతో ఇప్పుడు ఉగ్రవాద నిరోధక చట్టం అనేది పెట్టారు. ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి విధంగా అవే మాట్లాడాడు రావణ్ కూడా. ఇంకా పవన్ కళ్యాణ్ అదనంగా కూడా చేశాడు. ఏంటి అని అంటే, తన మాటల ద్వారాగా, చేతల ద్వారాగా కొన్ని వందల మందిని, వేల మందిని పంపించడం తెలియదు. గద్దరు మాటలు పాటల ద్వారాగా అనేక మంది విప్లవ బాట పట్టినటువంటి వాళ్ళు, అడవుల్లోకి పోయినటువంటి వాళ్ళు. అలాంటి గద్దరికి కారు కొనియటము, ఆయన మా అన్నాన్ని చెప్పటము, ఆయనకు మద్దతు ఇవ్వటము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి విప్లవ భావాల్ని ప్రేరేపించటం లాంటివే. మరి పవన్ కళ్యాణ్కి వర్తించినటువంటి చట్టము రావణ్కి ఎందుకు వర్తిస్తుంది? ఇందాక దాసర్ కిరణ్ గారు అడుగుతున్నారు, ఎవడో మాట్లాడితే మాకేం సంబంధం అండి? రాధా మనోహర్ దాస్ మాట్లాడితే, అదే విధంగా RRRకి సంబంధించిన మాకేం సంబంధం అండి అంటే, మీకు సంబంధం ఉందండి దాసర్ కిరణ్ గారు. ఏం సంబంధం ఉంది అని అంటే, మీరు పార్టీ కాదు, ఈ రోజున ప్రభుత్వం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ డిప్యూటీ సీఎం, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే, మీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఒక మతాన్ని కించపరిచేటువంటి విధంగా, ఒక మతం మీద దాడి చేసేటువంటి విధంగా మాట్లాడటాన్ని మీరు చట్టబద్ధంగా అతనిని నిరోధించాలి. రావణ్ మీద ఎలాగైతే కేసులు పెట్టారో ఆయన మీద కూడా కేసులు పెట్టాలి. రాధా మనోహర్ దాస్ తో మాకే సంబంధం అంటే
రాధా మనోహర్ దాస్ వల్ల కొంతమంది కొన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చట్టాన్ని మీరు భారత న్యాయ సంహితాన్ని చదివాడు కదా మన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి, మరి అది ఆయనకి రాధా మనోహర్ దాస్ కు వర్తించవా? ఆయనకి మీరు అది ఇంప్లిమెంట్ చేయరా? మరి అది మీ బాధ్యత. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఓడగొట్టిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరు అడగడం. మీ పని ఏంది? మిమ్మల్ని తిడితే మాత్రమే కేసులు పెడతారు, మీరు తిడితే కేసులు పెట్టరా? మీరు తిడితే మాకు కూడా వర్తిస్తుందని తాత కిరణ్ గారు ఉందాగా చెప్పారు. మొన్నే కదండి పవన్ కళ్యాణ్ చెప్పాడని. ఏంది మీరు అందరూ నన్ను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడలేదని పంతం నానాజీకి చేస్తే పంతం నానాజీ ప్రెస్ మీట్ పెట్టేసి పండ బూతులు తిట్టాడు ఇష్టం వచ్చినట్టుగా. పంతం నానాజీ గురించి ఏమన్నాడు పవన్ కళ్యాణ్? నేను ఆయనకి పరుగులు చెప్పలేను, ఈ పారామీటర్ లో తిట్టాలని చెప్పలేను అని చెప్పాడు. ఆయన చుట్టూ ఓకే. ఏం పంతం నానాజీకి ఏమైనా లైసెన్స్ ఇచ్చారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఏమయ్యా పంతం నానాజీకి మనం ఇవ్వలేదు కదా. పంతం నానాజీ మీకేం లైసెన్స్ ఇవ్వలేదయ్యా? మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చింది 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీ సీట్లు ఇస్తే మీరు చట్టపరిధిలో పరిపాలించండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇందాక పవన్ కళ్యాణ్ అసలు ఏ పరిధిలో తిట్టాడు, ఎంత జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చేశాడు అని చెప్పారు. అంటే ఒక పరిధి దాటిన తర్వాత ఎదుటోళ్ళు మనం తిట్టిన తర్వాత తిట్టొచ్చు అన్నమాట. ఇదేనా పవన్ కళ్యాణ్ తిట్టొచ్చా ఎదుటోళ్ళు తిట్టిన తర్వాత? మరి ఇప్పుడు రావణ్ కూడా లేకపోతే జడా శ్రవణ్ కూడా ప్రతిరోజు త్రిపులార్తో తిట్టించుకొని వాళ్ళు కూడా త్రిపులార్ని మీరు ఏం చేయటం లేదని ప్రభుత్వం మీద వాళ్ళు కూడా తిట్టారు అనేటువంటిది అనుకుంటే మరి వాళ్ళని సమర్థిద్దామా? సమర్థించడానికి వీలేదు. వాళ్ళు తప్పు మాట్లాడారు అంటే మీరు తప్పు మాట్లాడారు ఒప్పుకోండి. పవన్ కళ్యాణ్ మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి భాషే మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ గుర్తించినటువంటి చట్టము ఆంధ్రప్రదేశ్ లోనే ఇద్దరు ఉన్నప్పుడు పంతం నానాజీకి గుర్తించినటువంటి చట్టము, అదేవిధంగా బండారు సత్యనారాయణ మూర్తికి గుర్తించినటువంటి చట్టము ఎందుకు మరి వీళ్ళిద్దరికే వర్తిస్తండి? అంటే పవన్ కళ్యాణ్ చాలా సార్లు సందర్భాల్లో చెప్పాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలన ఉన్న ముసలమును కొట్టారు, మనలాంటి సామాన్యుల మీద చట్టాలను ప్రయోగిస్తారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు మీరు యూట్యూబర్ మీద ప్రయోగిస్తున్నారు. మీరు ఇందాక దాసర్ కిరణ్ గారు చెప్పారు కదా, ఎవరు ఇతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలా చేశాడు ఇలా చేశాడు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మీ ప్రతాపం ఏదో చూపించండి. మీరేమన్నా మీ జన సైనికుల్ని ఆ రోజున వీర మహిళల్ని ఆ రోజున దారుణంగా అంతా ఇది చేస్తే మేము మాట్లాడాం ప్రజాస్వామికవాదులుగా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మహిళలు మేము దాడు చేయటం తప్పు అని మాట్లాడాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు అంటే 2 ఏళ్ళు అయింది. అతనికి సంబంధించినటువంటి రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు మాట్లాడి మీరేం చర్యలు తీసుకున్నారు? ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పోవటానికి మీకు చేత కాదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు వీళ్ళ రావణ వెనక జడా శ్రవణ్ వెనక వీళ్ళ వెనక నేను అంటున్నారు కదా. ఓకే, జడా శ్రవణ్ వెనక వీళ్ళ వెనక ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము చర్యలు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి అనేక తప్పులు చేశాడని చెప్పారు. ఇదే కాదు, కుంభకోణాలు చేశాడు, వేల కోట్ల రూపాయల కుంభకోణం చేశాడు, మద్యం కుంభకోణం అది ఇది అని అన్ని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి మీరు ఏం కేసులు పెట్టారు? ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆరుదామ ఆంధ్రాలో అవినీతికి పాల్పడేటువంటి రోజా వీళ్ళ మీద మీరు ఎప్పుడు కేసులు పెడతారు? ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? అంటే వీటికి మీకు పనికిరాదా మీ ప్రభుత్వము? ఈ యూట్యూబర్ మీద ప్రయోగాలు, యూట్యూబర్ మీద మీరు చట్టాలను ప్రయోగించడానికి, ఉగ్రవాద చట్టాలను ప్రయోగించడానికా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించింది అనే దానికి మీరు ఎలా వ్యవహరిస్తారు అనే దానికి ఉదాహరణ చెప్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 ప్రముఖ ఛానల్స్ కు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద నిర్భయ చట్టం పెట్టిందండి. ఎందుకయ్యా అంటే కారణం ఏంటి అంటే మహిళా పోలీసులు డ్రెస్సులు మార్చుకుంటుంటే వీళ్ళు వీడియోలు తీశారట. అది వాళ్ళ మీద అన్నటువంటి ఆరోపణ. ఎందుకు ఈ కేసులు పెట్టారు? పూర్తిగా అక్రమమైనటువంటి కేసు. కారణం ఏంటి? వాళ్ళు రోజువారీగా అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమంలో మహిళల మీద పోలీసులు దాష్టికాలకు సంబంధించి వాళ్ళ ఛానల్స్ లో చూపిస్తున్నారు, వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. ఈ జర్నలిస్టుల్ని నిరోధించాలి. అందుకనే మీరు నిర్భయ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. రాజద్రోహం కేసులు పెట్టారు జర్నలిస్టుల మీద, అదే విధంగా మీడియా యాజమాన్యాల మీద రాజద్రోహం. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది?
ఇదే కదా ఉపా చట్టం. ఇప్పుడు ఈ రోజున యూట్యూబర్ మీద ఉపా చట్టం పెట్టారంటే రేపు పొద్దున ఎవరి మీదైనా పెడతారు. ఇప్పుడు రేపు పొద్దున వాసుదేవన్ గారు మేము పెట్టరని ఏముంది, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అని ఏదో ఒక పాయింట్ పట్టుకొని మీరు ఉగ్రవాద చర్యలు పెడితే ఇలాంటి భయాలు ఈ రోజున సమాజంలో ఉండవా? అంటే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడితే ఉగ్రవాద అయిపోతాడా? మీరు ఎవరి నుంచి తీసుకుంటారు ఇవన్నీ? కేంద్ర ప్రభుత్వం కూడా ఇలానే వ్యవహరిస్తుంది. 2023లో న్యూస్ క్లిక్ అనేటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ప్రబీర్ పుర్కాయస్త్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ని ఆయన కేంద్ర ప్రభుత్వము అదే విధంగా ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల మీద ఆయన నిరంతరంగా మాట్లాడుతున్నాడని ఆయన మీద ఉపా చట్టానికి సంబంధించినటువంటి 4 సెక్షన్లు అదే విధంగా మనీ లాండరింగ్ కూడా అదనంగా చేర్చి కేసులు పెట్టారండి, జైలుకు పంపించారు. సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసులన్నీ పూర్తిగా అసంబద్ధమైనవి, చట్ట వ్యతిరేకమైనవి, ఈ కేసులు పెట్టడమే తప్పు అని అతను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు ఈ విధంగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, మీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ విధంగా ఉగ్రవాదులు అనేటువంటి ఈ విధంగా పరిస్థితి. నేను ఒక్కటే చెప్తా అండి, రావణ్ మాట్లాడినటువంటి మాటల్ని ఎవరూ సమర్థించట్లేదు. ఆయన మాట్లాడినటువంటి భాషను బట్టో మాటలను బట్టో కేసులు పెట్టట్లేదు. ఆయన మాట్లాడినటువంటి విధానం బట్టి కేసులు పెట్టట్లేదు. ఆయన ఎందుకు మాట్లాడాడని కేసులు పెడుతున్నారు ఈ రోజు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్కి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్కి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని అడుగుతున్నారు. మీరు డిప్యూటీ సీఎం ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి తప్పులకు సంబంధించినటువంటి విషయంలో డిప్యూటీ సీఎం అడుగుతారు, సీఎం అడుగుతారు, ప్రభుత్వాన్ని అడుగుతారు. మిమ్మల్ని ఓడిస్తే ప్రజలు రేపు పొద్దున మిమ్మల్ని ఎవ్వడూ అడగడం, గెలిచిన వాళ్ళు అడుగుతారు. ఉపాకి రెడీగా ఉండండి. మా తాపికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు అనమాకండి. ఇప్పుడు